ప్లీజ్ అన్న ఆ గృహలోకి హెలికాప్టర్ తెచ్చారు సుకుమార్ గారు, అది ఎట్లా తెచ్చారు నాకు ఆ గృహలోకి ఒక్కటి చెప్పండి, నేను అది డైరెక్టర్కి ఫిదా అయిపోతా. నేను ఎప్పుడు రిలీజ్ అవుతుందో అది చెప్పండి చాలు నాకు. మహేష్ బాబుది ఇట్లాంటి సినిమా ఎప్పుడు వస్తుందో కానీ ఎలా ఉందన్న సినిమా? సూపర్ సినిమా, డూపర్ సూపర్ డూపర్. అల్లార్జున్ యాక్టింగ్ ఎలా ఉందన్న? అల్లార్జున్ యాక్టింగ్ ఎలా ఉంది? ఆ మూవీ ఓకే, ఈ మూవీ కన్నా సూపర్ యాక్టింగ్ ఓకే. పుష్ప 1 కన్నా పుష్ప 2 బాగుంది అంటారు. బాగుంది. ఓకే. పుష్ప 2 వేరే లెవెల్ అది. ఓకే. శ్రీలీల డ్యాన్స్ ఎలా ఉందన్న? ఫస్ట్ సాంగ్ అది, లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ సూపర్ డూపర్. సినిమాలో మీకు ఏమైనా గూస్ బంప్స్ తెచ్చించే సీన్స్ ఏమైనా ఉన్నాయన్నా? ఏంటంటే మన లాస్ట్ మన రీజన్ మన అవి ఓకే సూపర్, మైండ్ బ్లోయింగ్ అది సూపర్. రేపు చూస్తారా నా సినిమాని? రేపు చూస్తారా? రేపు మళ్ళీ మా షాప్లో ఉండే మా కొలీగ్స్ పంపిస్తాం. ఓకే అన్న. సూపర్ డూపర్ సినిమా. థ్యాంక్స్ అన్న. సూపర్ బాబు అన్న ఎలా ఉంది అన్న సినిమా? సూపర్ ఉందన్న సినిమా, చాలా దద్దరు వెళ్ళిపోయింది బొమ్మ అయితే. మీకు నచ్చిందన్న? కొంచెం మాట్లాడతారా అన్న? సినిమా ఎలా ఉందన్న? కొంచెం మాట్లాడతారా అన్న? అన్న సినిమా ఎలా ఉందన్న? సూపర్ ఉందన్న, అన్న సినిమా ఎలా ఉందన్న? అన్న సినిమా ఎక్సలెంట్ ఉందన్న, చాలా బాగుంది, సూపర్ మైండ్ బ్లోయింగ్. బాగుందన్న? అన్న సినిమా ఎలా ఉందన్న? సినిమా బాగుందన్న? క్లైమాక్స్ ఎలా ఉందన్న? పుష్ప 3కి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లీడ్ ఇచ్చారా? ఓకే అన్న. అన్న సినిమా ఎలా ఉందన్న? అన్న కొంచెం మాట అన్న సినిమా ఎలా ఉందన్న? మీకు నచ్చిందా అన్న సినిమా? అల్లార్జున్ యాక్టింగ్ ఎలా ఉందన్న? శ్రీలీల డాన్సర్ పెట్టారు కదా, ఎలా అనిపించింది అన్న? బాగా చేసిందా? ఓకే అన్న. పుష్ప 3కి ఏమైనా లీడ్స్ ఏమి ఇచ్చాడనా లేకపోతే ఏంటన్నా? పుష్ప 2 లీడ్స్ విజయ్ దేవరకొండ అనుకుంటా. పుష్ప 3కి విజయ్ దేవరకొండ. కానీ సినిమా ఉంటుందన్న క్లైమాక్స్ సుకుమార్ ఆయన దండం అన్న. ఓకే అన్న. చింపిండన్న క్రేజీ అసలు. ఒక్కొక్క సీన్లు ప్రతి ఒక్క సీన్ ఎట్లా ఉన్నాయంటే అసలు లోపల ఇట్లా కొట్టుకుంటాం, నెత్తి కొట్టుకుని సీట్లు కాదు చెట్లు కూడా చింపేసుకున్నట్టు అనిపించింది సినిమా అయితే మాత్రం. ఓకే అన్న. సీరియస్లీ వేరే లెవెల్ అందరు నుండి సినిమా అయితే. ఓకే. ఇప్పుడు మైండ్ నుంచి పోతలేదు మూవీ. ఓకే అన్న. సినిమా ఎలా ఉందన్న? అన్న సినిమా ఎలా ఉందన్న? బాగుందన్న? అన్న సినిమా ఎలా ఉంది? బాగుందన్న. అన్న సినిమా ఎలా ఉందన్న? మీకు నచ్చిందన్న? పార్ట్ 3కి ఏమైనా లీడ్ ఇచ్చాడనా? సినిమా ఎలా ఉందండి? సూపర్. బాగుందా? మీకు నచ్చిందా? మళ్ళీ రేపు వచ్చి చూస్తారా? అంటే కొంచెం మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నారా? అన్న సినిమా ఎలా ఉందన్న? సినిమా ఎలా ఉందన్న? కొంచెం మాట్లాడతారా? మీ పేరన్నా? పార్ట్ 3కి ఏమైనా లీడ్ ఇచ్చాడనా? లీడ్ ఇచ్చాడన్న. ఇప్పుడు పార్ట్ 2 మీకు నచ్చిందా? పార్ట్ 1 నచ్చిందన్న? పుష్ప పార్ట్ 2 కూడా బాగుంటుంది, తర్వాత 3 కూడా బాగుంటుంది, క్లైమాక్స్ బాగుంది. నెక్స్ట్ వన్ శ్రీలీల ఇప్పుడు ప్రైవేట్ క్లబ్ సాంగ్ పెట్టారు కదా, ఎలా అనిపించింది అన్న సాంగ్ మీకు? అది బాగానే ఉందన్న. మీకైనా బూస్ బాంబ్స్ వచ్చేటట్టు ఏమన్నా అంటే ఫైట్ బూస్ బాంబ్స్ వస్తాయి. ఓకే. సీట్ల మీద నుంచి కింద లేస్తాం. అల్లార్జున్ యాక్టింగ్ ఎలా ఉందన్న? సూపర్గా ఉందన్న. యాత్ర యాక్టింగ్ బాగుంటుంది, క్లైమాక్స్ ఫైట్ బాగుంటుంది. ఓకే. అంతా బాగుంది, పర్లే సూపర్. 3 కోసం ఎక్స్పెక్ట్ చేస్తాను. సినిమా బాగుందా? వేరే లెవెల్ ఉంది. అల్లార్జున్ డాన్సింగ్ ఎలా ఉందన్న? సూపర్ మైండ్ బ్లోయింగ్. కిస్ అంటే కిస్సింగ్. మీకు అందులో నచ్చిన డైలాగ్ ఏంటన్నా? మీకు అందులో నచ్చిన డైలాగ్ పుష్ప 2లో? డైలాగ్ కాదు కానీ ఫైట్ సీన్ మెయిన్. ఫైట్లు ఓకే. ఒకే ఒక డైలాగ్ నచ్చింది, అస్సలు తగ్గలేదన్నా? వేరే లెవెల్. అయితే మస్తు ఉందన్న, దాంట్లో ఏం పొరపాటు ఏం లేదు. ఓకే అన్న. ఆ ఎలివేషన్స్, ఆ ఫైటింగ్ సీన్స్, ఓకే. అసలు సినిమా ఎలా ఉందంటే మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంది, అసలు వేరే లెవెల్ ఉంది. ఈ సీన్ నెక్స్ట్ సీన్ తర్వాత ఏమైతుందో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేడు కూడా అనమాట. అసలు చాలా ఇది ఉంది. సినిమా ఎండింగ్ వరకు మనకి ఏం జరుగుతుంది కూడా అర్థం అవ్వట్లేదు. అలాగే సీట్లో కూర్చోవాలనిపిస్తుంది లాస్ట్ సీన్ వరకు. క్లైమాక్స్ అబ్బా వద్దు, ఆ ట్విస్ట్ వేరే లెవెల్ ఉంది. చెప్పండి అన్న, పర్లేదు దానికే ఉంది, చెప్పండి అన్న.
ట్విస్ట్ అంటే చెప్పండి పర్లేదు సినిమా చూడండి twist చాలా బాగుంది. చూసామన్నా మేము కూడా మీరు కూడా చెప్పడం మీ నోట్లతో చెప్తే బాగుంటుంది కదన్నా. ఫస్ట్ అందరు చూడాలి కదా, కానీ సినిమా మాత్రం అసలు వేరే లెవెల్ అన్న. ఓకే. అది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పటికి అర్థమవుతుంది. ఇంకా మళ్ళీ చూడాలి అని అనిపిస్తుంది. పుష్పత్రికి ఏమైనా లీడ్ ఇచ్చాడు అన్న సినిమా క్లైమాక్స్ లో? ఉంది. అది లీడ్ అంటే ఇచ్చే విధంగానే ఉంది, కానీ అది చెప్పకూడదు. కాకపోతే అందరు చూస్తే వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే చాలా మంది చూడాలనుకుంటున్నారు కాబట్టి ఆ ట్విస్ట్ మనం చెప్తే ఇప్పుడు నన్ను కూడా ఒకరు తిట్టుకోవచ్చు, రేపు వీడు ఎందుకు చెప్పిండ్రా చెప్పేటోడు ఒక చెప్పిపోక అని అంటారు. అవునా బ్రో? అంతే కదా. సో అందుకే అది ట్విస్ట్ చాలా చాలా ఉంది. ఓకే. చిన్న పుష్ప తగ్గేదేలే వస్తాడు తగ్గేదేలే చిన్న పుష్ప. పుష్ప 1 నచ్చిందా, పుష్ప 2 నచ్చిందంటే దానికి దీనికి ఏమైనా వేరియేషన్ అనిపించింది అన్న సినిమాలో? పుష్ప 1 నచ్చింది, పుష్ప 2 నచ్చింది, పుష్ప 3 కూడా నచ్చబోతుంది. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. సినిమా ఎలా ఉందన్న? అన్న చెప్పలేన్న మాటలో చెప్పలేను. ఓకే. ఫస్ట్ హాఫ్ లాగిచ్చాడు, సెకండ్ హాఫ్ అయితే ఇంకా నీకు ఉండవు. మైండ్ బ్లాకింగా వేరే ఊహించుకోవడానికి ఇంకా అడిగి నేను చెప్పను ఏమి. టూ గుడ్ సినిమా, టూ గుడ్. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరైనా ఇండియా అన్న. మన ఇండియాలో ఒక బెస్ట్ యాక్టర్ ప్రొడ్యూస్ చేసిందంటే అల్లు అర్జున్ మాత్రమే. ఆడు బీట్ చేయాలి. ఇంకా యాక్టింగ్ ఎరగ తీస్తాడు అనమాట. ఇంకా చెప్పదు, ఇంకా జాతర ఎపిసోడ్ మాత్రం నీకు ఫీస్ట్ అయ్యేది. మామూలు సిట్ కాదు అది. ఓకే. టూ గుడ్. అది క్లైమాక్స్ ఎలా అనిపించింది అన్న? అన్న చెప్తే పోద్దన్న మొత్తం అంతా అంతే చెప్తే అంతే. ఇంకా మీకు బాగా అంటే పార్ట్ ఎక్స్పీరియన్స్ చూసి పుష్ప పార్ట్ 3కి ఏమైనా లీడ్ ఇచ్చాడా లేకపోతే ఇచ్చాడా? లీడ్ ఇచ్చాడు, అది కూడా చాలా జస్టిఫై చేసి ఇచ్చాడు. చాలా మంచిగా ఇచ్చాడు. అది శ్రీలీల డాన్స్ ఎలా అనిపించింది అన్న? అది ఫస్ట్ హాఫ్ లోనే సాంగ్ వచ్చేస్తుంది. సో డాన్స్ చాలా బాగుంది. డాన్స్ నెంబర్స్ ఇంకా డాన్స్ కోసం చూడకూడదు సినిమా. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కోసం మాత్రం చూడాలి సినిమా అంతే. పుష్ప 1 నచ్చిందా, పుష్ప 2 నచ్చిందన్న మీకు? కళ్ళు మూసుకొని పుష్ప 2 నచ్చింది అంటారు. పుష్ప 2 నచ్చిందా? పుష్ప 1 కంటే 2 ఎరగ తీస్తాడు అనమాట యాక్టింగ్. 2 కూడా యాక్టింగ్. అది ఇంకా చెప్పొద్దు, నువ్వు యాక్టింగ్ వేరే పేరు పెట్టకూడదు. ఎప్పుడు లేడు అంత మంచి యాక్టర్. ఓకే. మొన్నటిదాకా యానిమల్ రణబీర్ కపూర్ అన్నారు కదా, ఇప్పుడు పుష్ప అల్లు అర్జున్ మాత్రం అంటారు. ఇంకెవడే ఏమంటారు? అల్లు అర్జున్ టాప్ అంతే. ఇప్పుడు థియేటర్ షేక్ చేస్తుంది అన్న పుష్ప 2 ఇప్పుడు? ఎవడు కూర్చోడు నా సీట్లలో, ఎప్పుడు కూర్చోడు సీట్లలో. 7 కాడికి ఇంకా నేను చూస్తున్నా సినిమా, కూర్చొని చూసిన సినిమా మొత్తం. ఇప్పుడు యా వెళ్ళొచ్చు మా థియేటర్లో విజేతల ఓన్లీ పవన్ కళ్యాణ్ నడుస్తుంది ఇక్కడ. వద్దు కలెక్షన్లు కుదరడం లేక రేట్లు పెట్టిన ఇక్కడ అర్థమవుతుందా? అంతే, కలెక్షన్లు కుదరడం లేక ఈ రేట్లు పెట్టిన ఇక్కడ నికల్ ఇదర్సే అంతే. అంటే ఓచికి మాట్లాడుతున్నాం ఇక్కడ అంతే. చాలా బాగుంది ఎందుకంటే కాబట్టి సారీ చూసినాను చూసిండు బాయ్. one second. I already seen one day before only benefit show. Actually, I came to with my friends. I did not see the movie. One second. Then put the movie. Why one second? Bro, one second. You also one second. Okay. ఆ మాట అనకు, అనవసరం అనకు. మూవీ అయితే బాగున్నది. కలెక్షన్స్ అయితే నాకు తెలిసి దగ్గర ఒక కల్కిన్ అయితే మూవీ చూసే అవసరం లేదు. ఏ బ్రో సూపర్ సినిమా మాత్రం సూపర్. కానీ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, సినిమానే చూడలే. నేను విత్ ప్రూఫ్తో చూపిస్తా. సినిమానే చూడలే. ఏం బతుకులు వస్తుంది కానీ అన్న ఇది గిట్ట రికార్డింగ్ చేసుకో. ఇది చూసుకో. అర్జున్ చెప్పన్న ఐకాన్ స్టార్ కాదన్న. కేక కొట్టేస్తాడు. దెబ్బలు కావాలా? అదేంటి పాట అది ఉంటుంది కదా అన్న, ఆ పాటలు అన్న వాడు ఇచ్చిండన్న మ్యూజిక్ డైరెక్టర్. కమన్ మ్యూజిక్ ఇచ్చినాను. కొంచెం లిమిట్ అనేది ఒకటి ఇచ్చిండు, దాన్ని బట్టి మనం మాట్లాడాలి. సిద్ధుబాయ్ అనేది క్యాప్టెన్ ఒకటి ఉన్నాడు.
అయినా తట్టు మేము ఏదైనా విజయ్ రిలేటెడ్ ఏదైనా కావాలనుకుంటే మేము అదే మాట్లాడుతాం. అది మా ఫ్యాన్స్. పుష్ప బాగుందా, పుష్ప 2 బాగుందన్న? రెండు బాగున్నాయి. ఇంకోటి దాంట్లో ఒక ఇచ్చింది చూడన్న క్లైమాక్స్ ఒకటి అమ్మ దిగేసిందన్న, మస్తు ఇచ్చిందన్న. రాజా నాకు ఏ రాజా దొంగన్నాడు వీడియో తిప్పన్నాడు రేపు పొద్దుగాల నమ్మకం చూపియాను. బాబాయ్ సినిమా ఎలా ఉంది బాబాయ్? బాగుందా? నీకు నచ్చిందా బాబాయ్? సినిమా ఎలా ఉందన్న? బాగుంది నచ్చింది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం డల్ చాలా బోర్ కొట్టిందా? ఫినిషింగ్ ఇచ్చుంటే చాలా బాగుంది. ఓకేనా, థ్యాంక్ యూ. అలా సినిమా ఎలా ఉందన్న? చాలా బాగుంది. బాగా నచ్చిందా? చాలా పార్ట్ 3కి ఏమైనా లీడ్ ఇచ్చారన్నా? ఇచ్చారా అన్న? సినిమా ఎలా ఉందన్న? సినిమా బాగుంది. ఏ నచ్చలేదు అన్న సినిమా? నచ్చలే. పుష్ప 1 బాగుంది, పుష్ప 2 ఏం లేదు. క్లైమాక్స్ ఎలా ఉందన్న? క్లైమాక్స్ ఏం లేదు, ఏం లేదా? పార్ట్ 3కి లీడ్ ఇవ్వలేదా? పార్ట్ 3 వాళ్ళ అమ్మ వాళ్ళు పెట్టుకొని తీసుకోమని చెప్పాను. అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా ఉందన్న? అల్లు అర్జున్ యాక్టింగ్ బాగానే ఉంది కానీ సినిమా అయితే అంత ఏం లేదు. నచ్చలేదన్న? థ్యాంక్స్ అన్న. ఇంటర్నేషనల్ అవార్డ్స్ అన్నారు కానీ 1కి 2 గేమ్ రావాలండి, ఎందుకంటే ఓకే, థ్యాంక్స్. సినిమా ఎలా ఉందన్న? అన్న సినిమా ఎలా ఉందన్న? పర్లేదు, బాగానే ఉందా? లాగ్ ఎక్కువ ఉందా అన్న? సినిమా ఎలా ఉందన్న? క్లైమాక్స్ అలా నచ్చిందన్న? క్లైమాక్స్ చిన్న డిసప్పాయింట్ క్లైమాక్స్ అన్న? సినిమా ఎలా ఉందన్న? అన్న సినిమా ఎలా ఉందన్న? అన్న సినిమా ఎలా ఉందన్న? క్లైమాక్స్ ఎలా అనిపించింది అన్న? అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్. 1 బాగుందా, 2 బాగుందన్న? 1 కన్నా 2 బాగుంది. 2 బాగుందా? ఓకే, నాకైతే బాగా అనిపించింది. ఓకే. డైరెక్షన్ చాలా ఓకే అన్న, ఎలా అనిపించింది ఆ సినిమా? సూపరా? సినిమా ఎలా ఉందన్న? బాయ్ రాంపేజ్ అన్న. బాగా ర్యాంపా? బాయ్ ఫైర్. ఎలా ఉందన్న సినిమా? బాగుంది. సినిమా చాలా బాగుంది. బాగుందన్న? అన్న సినిమా నచ్చిందన్న? వైల్డ్ ఫైర్ బ్రో. వేరే లెవెల్ అన్న. ఇదే సుకుమార్కి అల్లు అర్జున్కి ఇదే హైలైట్ సీన్. ఇంకా ఒక్క సీన్ కూడా తీసే వల్ల ఇది అసలు ఇప్పటివరకు ట్రోల్ చేశారు, ఇంకా ట్రోల్సే చేయరు ఎవ్వరు, అసలు చేయలేరు కూడా. అట్లా ఉంది సినిమా. వేరే లెవెల్ అనిపించింది. అసలు క్లైమాక్స్ ఫైట్ ఉంది అసలు ఇప్పటి వరకు మన టాలీవుడ్లో అటువంటి ఫైట్ ఎవడు పెట్టలేడు కూడా. అట్లా ఉంది ఫైట్. క్లైమాక్స్ ఫైట్ మూవీ మొత్తం అన్న బ్లాక్ బస్టర్. ఇంకా దాన్ని ఇంకా చెప్పబోలే, వేరే లెవెల్ అంతే. కాదు వర్త అంటావా? ఒత్తిందన్న, ఒత్తి కాదు ఇంకా వేరే లెవెల్. మ్యూజిక్ కానీ మ్యూజిక్ అక్కడ తీసేసి అసలు సుకుమారు ఇదేనా ఇంకా లైఫ్లో ఒక సినిమా, ఒక 3RR, ఒక మగధీర, ఒక బాహుబలి, ఒక పుష్ప అంతే. ఇంకా పాత్రిక లీడ్ ఇచ్చిందా? లీడు పార్ట్ 3 అంతే. లీడ్ ఉందా? ఉంది లీడ్. శ్రీలీల డాన్స్ ఎలా అనిపించింది అన్న? శ్రీలీల కంటే అసలు శ్రీవల్లి క్యారెక్టర్ హైలైట్ అన్న. శ్రీవల్లి బాగా యాక్ట్ చేసింది, వేరే లెవెల్. రష్మిక మందన బాగా యాక్ట్ చేసిందనా? రష్మిక మందన బాగా యాక్ట్ చేసిందా? రష్మిక మందాన హైలైట్ అంతే. 1000 కోట్లు అది మనం చెప్పలేం కదన్నా. అంటే ఎట్లుంది నీకు? నీ ఓవరాల్ ఎక్స్పెక్ట్ ఎట్లుంది? మన ఎక్స్పెక్టేషన్ చేయలేము, వేరే లెవెల్ అంతే సినిమా వరకు. పక్క 1000 కోట్లు అంటావు? 1000 కోట్లు ఇంకా మించిపోతుంది అనుకుంటున్నాను. అలా సినిమాలో మీకు నచ్చిన సీన్ ఏంటన్నా? క్లైమాక్స్ ఫైట్ అన్న. క్లైమాక్స్ ఫైట్ వేరే లెవెల్ అసలు. అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా ఉందన్న? నా సూపర్ అన్న, ప్రతి ఒక్కటి సూపర్. ఒక్క సీన్ కూడా తీసేవాళ్ళు అట్లా. ఇప్పుడు పుష్ప నచ్చిందా, పుష్ప 2 నచ్చిందన్న? పుష్ప 2 అన్న. పుష్ప 2 తర్వాత ఇంకేది వచ్చినా పుష్ప 2 అట్లా చేస్తాం. అలా ఉంది సినిమా. క్లైమాక్స్ ఫైట్ అయితే మటుకు ఇంకా మనం చెప్పబోలే, అట్లా ఉంది.